అయితే శిష్యుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, బ్రహ్మ విద్యను గురించి వేదాంతాలైన ఉపనిషత్తుల్లో ఎట్లా తెలుపబడి ఉంది అని అడుగుతున్నారు. అప్పుడు గురువు గారు ఏం చెప్తున్నారు, కృష్ణ యజుర్వేద కటశాఖకు చెందిన కఠోపనిషత్తులో యముడు సచికేతునికి బ్రహ్మ విద్యను ఉపదేశిస్తూ నేహ నాస్తి కించన అనునట్టి శృతిని వినిపించారు. దీని భావం ఏంటనగా, పరబ్రహ్మ నిత్యుడని, చేతనుడని, అతడే సర్వాంతర్యామి అని, యోగం చేతనే అతడు ప్రాప్యుడవుతాడని, తద్దర్శనమే అనగా ఆయన యొక్క దర్శనమే పరమశాంతికి మూలమని బోధింపబడింది. ఇక్కడ కఠోపనిషత్తులో యముడు సచికేతుడికి చెప్పిన బ్రహ్మ విద్య అని చెప్తారు కదా, అక్కడ ఆయన ఏం చెప్పారట, నేహనాస్తి కించన అన్నారట. అంటే పరబ్రహ్మ నిత్యుడు, చేతనుడు. పరబ్రహ్మ కదా, ఈ మొత్తం బ్రహ్మాండం అంతా చైతన్యంలో ఉంది అంటే అది ఎవరి వలన ఉంది, పరబ్రహ్మ వలన ఉంది. అయితే పరబ్రహ్మ ఏమైనా అప్పుడొచ్చి ఇప్పుడు వెళ్ళిపోయి వాడ అంటే కాదు, నిత్యుడు, ఎప్పుడు ఉంటాడు ఆయన. సర్వవేళ 3 కాలాల యందు ఉండేవాడని నిత్యుడు అంటామన్నమాట. అలా నిత్యంగా ఉండేవాడు ఎవరు, పరబ్రహ్మ. అతనే చేతనుడు, చైతన్యం కలిగించేవాడు. ఒక విశ్వం చైతన్యం ఉంది, ఒక మనిషి చైతన్యంలో ఉన్నాడు, లేకపోతే ఒక ప్రాణి చైతన్యంలో ఉందంటే ఎవరి వల్ల అవుతుంది, అతనిలో ఉన్న ఆ పరబ్రహ్మ యొక్క అంశ వలన. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఆ చైతన్యాన్ని కలిగించేవాడు, నిత్యము ఉండేవాడు అయిన ఆ పరబ్రహ్మ, అతడే సర్వాంతరాత్మ, అంతటా నిండిన ఆత్మ. మొత్తం అంతా విశ్వంలో నిండిన ఆత్మ అంటే పరమాత్మ అంశతో నిండిపోయి ఉందంతా. యోగం చేతనే ఇతడు ప్రాప్యుడనియు, యోగం చేస్తేనే ఆయన్ని మనం తెలుసుకోగలుగుతాం. మనలో అంశ ఉందని తెలుసు, కానీ మనం ఊరికనే దాన్ని అనుభవించలేకపోతున్నాము. ఎందుకంటే దాన్ని అనుభవించాలంటే మనము ధ్యాన యోగం చేతనే మనము దాన్ని ప్రాప్తి చేసుకోగలుగుతాం అన్నమాట. తద్దర్శనమే, ఎప్పుడైతే ఆత్మదర్శనం పొందుతామో, ఆత్మ సాక్షాత్కారం పొందుతామే, దాని వలన మాత్రమే పరమశాంతికి మూలమని బోధిస్తుంది. ఎప్పుడైతే ఒక మనిషి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడో అతనికి ఇంకా వేరే ఏం అవసరం లేదు, అందులోనే అతనికి సత్యానిత్యమైన ఆనందం దొరుకుతుంది. కాబట్టి ఇంకా వేరేది ఏమి అవసరం ఉండదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, నేహ నాస్తి కించన అని అంటున్నారు అనమాట. రెండోది ఏంటి, సామవేదానికి చెందిన చాందోగ్యోపనిషత్తులో దేవకి పుత్రుడైన శ్రీకృష్ణునికి ఘోర అంగీరసుడు బ్రహ్మ విద్యను ఉపదేశించినట్లు తెలుస్తుంది. చాందోగ్యోపనిషత్తులో కృష్ణుడు అంగీరసుడికి బ్రహ్మ విద్య చెప్పారట. అలాగే ఉద్దాలక అరుణి అనే మహర్షి తన పుత్రుడైన శ్వేతకేతునికి బ్రహ్మ విద్యను ఉపదేశించారు. ఈ బ్రహ్మ విద్య ఏదైతే మనం ఆత్మ గురించి చెప్పుకుంటున్నామో దాన్ని ఏమంటాం, బ్రహ్మ విద్య అంటాం. బ్రహ్మను గురించి తెలుసుకోవడం. సో ఇక్కడ ఏం చెప్పారు, కృష్ణుడేమో ఘోరాంగీరసుడికి ఉద్దాలక ఆరుని ఆయనేమో తన కుమారుడైన శ్వేతకేతునికి ఈ విద్య చెప్పుకుంటూ వెళ్ళారట. ఈ చాందోగ్యోపనిషత్తులోనే మనం నివసిస్తున్న ఈ చరాచర జగత్తు అంతయును బ్రహ్మము నుండి ఉద్భవించి బ్రహ్మంలోనే నిలిచి బ్రహ్మంలోనే లీనమవుతుంది. పురుషుడు ఆత్మమయుడనియు కర్మ ఫలభోక్త అనియు కావున ధర్మము అవశ్యాచరణీయమనియు ఉద్ఘోషింపబడుతోంది. దీనివల్ల ఏం చెప్తున్నారట, జగత్తంతా బ్రహ్మం నుండి ఉద్భవించి బ్రహ్మమే దీన్ని తయారు చేశారు కదా, అలాగే బ్రహ్మం వల్లనే నడుస్తుంది, బ్రహ్మంలోనే లీనమైపోతుంది. ఎలా అయితే మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేసే పని అని చెప్తాం కదా, బ్రహ్మ తయారు చేస్తున్నారు, విష్ణువు నడిపిస్తున్నారు, ఆ పరమేశ్వరులు లీనం చేస్తున్నారు. సో ఈ 3 రకాలుగా బ్రహ్మం వల్ల ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. పురుషుడు ఆత్మమయుడనియు కర్మ ఫలభోక్త అనియు కావున ధర్మము అవశ్యాచరణీయమనియు ఉద్ఘోషిస్తుంది. పురుషుడు అంటే ఇక్కడ మానవుడు ఆత్మమయుడు. ఒక మనుషుడంటూ ఉన్నాడు అంటే
అతను ఖచ్చితంగా ఆత్మతోనే ఉన్నాడు. అతను తెలుసుకున్నా తెలుసుకోకపోయినా చాలా కాలం వరకు మనకు అసలు ఆత్మ అనేది ఒకటి ఉంటుందని దాని గురించి ఏం తెలియదు. తెలియనంత మాత్రం మనలో లేదా అంటే మనలో ఉంది, మనం తెలుసుకోలేకపోయామంటే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఆత్మతోనే ఉంటాడు మనిషి అనేవాడు. కర్మఫల భోక్త, ఏ కర్మలైతే మనం చేసి వచ్చామో దాన్ని ఇక్కడ మనం అనుభవిస్తున్నాం, కర్మఫలాన్ని అనుభవిస్తున్నాం. సో ఇలాంటి నాలెడ్జ్ తెలిసినప్పుడు మనము ఏదన్నా కష్టం వచ్చినా బాధపడమన్నమాట. ఎందుకంటే ఇంతకుముందు మనకు తెలియదు. ఇంతకుముందు మనకేమనిపించేదంటే ఎవరో వ్యక్తుల వల్ల మనం కష్టపడే వాళ్ళం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం చెప్తారు, కర్మఫల భోక్త, ఎప్పుడో నువ్వు చేసిన కర్మల్ని అనుభవించడానికి, దాన్ని భోగించడానికి నువ్వు ఇక్కడికి వచ్చావు. సో అది కష్టమైన నష్టమైనా సరే, ఏ కర్మ నువ్వేం కర్మలు చేసావో మంచి అయితే లాభాలను పొందుతావు, చెడు కర్మ చేస్తుంటే దాని కష్టాన్ని ఇక్కడ అనుభవిస్తావు. సో మనిషి అనేవాడు ఏమంటున్నాడు, మనిషికి ఖచ్చితంగా ఆత్మ ఉంటుంది, మనిషి కర్మఫలాన్ని భోగించేవాడై ఉంటాడు. కావున ధర్మము అవశ్యాచరణీయము. సో ఇవన్నీ మనకి తెలుసు కాబట్టి ఇప్పుడు ఏమర్థమవుతుంది, ధర్మం అనేది ఆవశ్యంగా ఖచ్చితంగా మనము ఆచరిస్తూ ఉండాలి అని. ఇంతకుముందు తెలియనప్పుడు ఏమనిపిస్తుంది, ఎప్పుడు ఏ మాటలు వింటామంటే ఎవరు చూసారులే మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, లేకపోతే ఏదో అలా అలా చేస్తే టైంపాస్ అయిపోతుంది కదా, మంచిగా ఏదో జీవితం గడిచిపోతుంది కదా అనుకుని ఏదన్నా చేస్తే చెయ్యుండొచ్చు. కానీ ఎప్పుడైతే అసలు మనం నిజంగా ఏది చేస్తే మనకి ఆ కర్మఫలాలు వస్తున్నాయో మనకి అర్థమైన రోజు, ఏది పడితే ఆ పని చేయడానికి, ఎలా పడితే అలా ప్రవర్తించడానికి మనము సాహసించము. ఎందుకంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది, ధర్మంగా ఆచరణ చేస్తే దాని ఫలితం మనకి ధర్మబద్ధమైంది, పుణ్యప్రదమైంది వస్తుంది. కాబట్టి ఏమంటారు, ఇక్కడ ఒక మనిషి అంటూ ఉన్నాడంటే ఆ మనిషి ఆత్మతోనూ కర్మఫల భోక్తుడయ్యి ఉంటాడు. సో ఇది మనకు తెలుసు కాబట్టి మన ఆచరణ చాలా ధర్మబద్ధంగా ఉండాలనేది ఆవశ్యము. ఖచ్చితంగా నువ్వు ధర్మబద్ధంగానే నడవాలని చెప్తున్నారు. లోకం చూస్తున్నాం కదండి, వాళ్ళు అలా ఇలా ఉంటున్నారు, అధర్మంగా అయితే వాళ్ళు బాగున్నారు అండి, చాలా ఆర్గ్యుమెంట్స్ రావచ్చు. అప్పుడు అంటున్నారు కర్మ ఫల భోక్తుడు. ఆ టైంలో అతను పుణ్యఫలం ఏదో ఉండుంటుంది, దాన్ని ఇప్పుడు భోగిస్తున్నాడు. కాబట్టి రోజులు బాగున్నాయి కదా అని ఏదన్నా అధర్మంగా ప్రవర్తిస్తే ప్రవర్తించగాక. కానీ నిజంగా అతను ఈరోజు చేస్తున్న ఏదైనా అధర్మం ఉందంటే దాన్ని అలాగే ఊరికనే గాల్లో పోతుందంటే పోదు కదా, మళ్ళా ఏదో టైం వస్తుంది. ఆ టైంలో మళ్ళా ఏ అయితే ఆ ధర్మం చేసి ఎంత సుఖపడడానికి యావ చేశాడో దానికి అన్నిందరూ కష్టపడతాడనమాట. అందుకని ఎప్పుడైతే మనకి బ్రహ్మ విద్య గురించి తెలుసుకుంటూ పోతామో మనకి అనవసరమైన అశాంతి, అధర్మ పాలన చేయాలనే ఆలోచనలు ఇవన్నీ పోతాయి అన్నమాట. నెక్స్ట్ ఏం చెప్తున్నారు, అధర్వణ వేదానికి చెందిన ముండకోపనిషత్తులో ముండకులకు అనగా సన్యాసులకు సంబంధించింది. నదులు ఎలా తమ నామరూపాలను విడిచి సముద్రంలో లీనమైపోతాయో అలాగే బ్రహ్మజ్ఞాని అయిన వాడు ఆ పరాత్పరంలో లయమవుతాడు అని విశదీకరించబడుతుంది. ఇక్కడ అధర్వణ వేదంలో ముండకోపనిషత్తులో అంటే సన్యాసులకి సంబంధించిన వాటిలో ఏం చెప్తారట, నదులు ఉన్నాయంటే ఎక్కడెక్కడెక్కడెక్కడి నుంచో ప్రవహిస్తూ వస్తూ ఉంటాయి. కానీ ఆఖరికి ఏమవుతాయి, ఒక సముద్రంలో లయమైపోతాయి. సముద్రంలో కలిసిపోయాక మళ్ళీ ఇంకా నదికంటూ ఒక నామరూపం ఏమన్నా ఉంటుందా, ఏమీ ఉండదు. అలాగే ఎవరైతే బ్రహ్మజ్ఞాని అవుతాడో, ఒక సామాన్యుడు సాధన లేనివాడు అసలు బ్రహ్మ అంటే ఏంటో, ఆత్మ అంటే ఏంటో ఏమీ అర్థం కాని స్థితిలో ఉంటాడు. కానీ ఎవరైతే బ్రహ్మజ్ఞాని ఉంటాడో, ఎవరికైతే బ్రహ్మ విద్య తెలుస్తూ ఉంటుందో, ఎవరైతే జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాడో ఆ బ్రహ్మజ్ఞాని తర్వాత ఏమవుతాడు, ఆ పరాత్మలో లీనమైపోతాడు. ఎందుకంటే ఇంకా విదేహిగా అయిపోతాడు అనమాట. దేహం మీద ఎటువంటి యావా ఉండదు అతనికి. ఇప్పుడు జ్ఞానం లేనంతసేపు ఈ శరీరము అనాత్మ గురించి ఏదో దాన్ని ఎలాగ సుఖపెట్టాలని యావలో ఉంటారు తప్పితే ఎప్పుడైతే ఆత్మ గురించి తెలుసుకుంటాడో, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుంటాడో ఇంతసేపు ఏమనుకుంటాడు, ఈ ఆత్మ మాత్రమే నాని,
తప్పితే ఈ అనాత్మ, ఈ శరీరం అవని, ఈ ప్రపంచం అవని ఏదైతే నిత్యంగాను సత్యంగా లేకుండా ఉందో దాని వెంట పరిగెట్టడం ఇది సరి అయిన మార్గం కాదు అనుకుని అంతర్ముఖుడై లోపల వెతుక్కుంటూ బ్రహ్మని వెతికేక ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాడో ఆ తర్వాత అతను అంటూ ఇంకా అతని నామరూపాలు ఏమి మిగలవన్నమాట. మనకి అనిపించవచ్చు చూడడానికి ఏదో మహర్షి అనో స్వామి అనో సన్యాసి అనో మనం మాట్లాడుతాం తప్పితే వాళ్ళకి ఇంకా వాళ్ళ రూపం నామాలు వాళ్ళు కూడా మర్చిపోతారు. ఎందుకంటే ఇంకా వాళ్ళ ధ్యాస అంతా బ్రహ్మంలో లీనమైపోతూ ఉంటుందన్నమాట. వాళ్ళ శరీరాన్ని మర్చిపోయారు కాబట్టి, వాళ్ళ నామరూపాన్ని మర్చిపోయారు కాబట్టి వాళ్ళు బ్రహ్మలో లీనమవుతారు అనమాట. ఎంతసేపు మన శరీరం గురించి, మన బాహ్య ప్రపంచం గురించి మన ధ్యాస ఉంటుందో అంతసేపు మనము బ్రహ్మ వైపు వెళ్ళలేమన్నమాట. చెప్తారు కదా, ఎవరైతే బాహ్య ప్రపంచం వైపు తిరిగి ఉన్నారో వాళ్ళు అంతర్ముఖం కాలేరు, ఎవరైతే అంతర్ముఖం అయిపోయారో వాళ్ళు బాహ్య ప్రపంచంలో ఇమడలేరు. సో ఈ రెండు ఒకేసారి జరిగే ప్రక్రియలు అయితే కాదనమాట. సో ఏమంటున్నారు, ఎవరైతే బ్రహ్మజ్ఞాని అయి ఉన్నాడో, బ్రహ్మ గురించి తెలుసుకుని ఉన్నాడో, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నాడో అతను పూర్తిగా ఆ పరమాత్మలోనే లీనమైపోతాడు. దానికి శరీరంతో సంబంధం లేదు. విదేహి ముక్తి అంటాం కదా, శరీరం ఉండగానే ఆయన ముక్తిని సంపాదిస్తాడు. ఆ దేహం అనేది దేని స్థితికి వెళ్ళిపోతాడు అనమాట. అదన్వయ వేదానికి చెందిన ముండక్యోపనిషత్తులో ఓంకారంగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశించారు. శ్రీ ఆదిశంకరాచార్యుల గురువు గారైన గోవిందాచార్యుల వారు దీనికి కారిక వ్రాసారు. కావున ఇది శంకరుని అద్వైతవాదానికి మూలంగా ప్రసిద్ధి చెందింది. అయితే అదన్వయ వేదానికి సంబంధించిన ముండకోపనిషత్తులో ఓంకారంగా బ్రహ్మతత్వాన్ని ఉపదేశించారట. ఇది ఎవరు రాశారు? ఓంకారము అంటే మనకి ఆదిశంకరాచార్యులే ఆల్రెడీ దైవం స్వరూపులు కదా, ఆయన చెప్పింది ఆల్రెడీ చాలా ప్రాముఖ్యమైంది. అయితే ఇక్కడ ఆదిశంకరాచార్యులకు కూడా గురువు గారైన గోవిందాచార్యుల వారు దీనిని రాశారంట ఓంకారతత్వం గురించి. సో ఇది శంకరుని అద్వైతవాదానికి మూలంగా నిలిచింది. శంకరుని ఏది ఫాలో అవుతారు? అద్వైతం ఫాలో అవుతారు. నేను వేరు పరమాత్మ వేరు అనే ఆ తత్వం నుంచి మనల్ని వేరు చేసేది ఏది అంటే అద్వైతం అన్నమాట. అద్వైతంలో ఏం చెప్తారు? నేను వేరు పరమాత్మ వేరు అని కాకుండా నాలోను అంతటా విశ్వవ్యాప్తంగా అంతటా కలిగి ఉన్నదే అద్వైతము. మేము రెండుగా లేము, నేను పరమాత్మ రెండుగా లేను, నాలో ఉన్నది ఆ పరమాత్మ రెండు ఒకటే అని అనుకోవడమే అద్వైతం అన్నమాట. దీనికి మూల కారణంగా ఓంకారం అనేది ఆ స్వామివారి గురువు గారైన గోవిందాచార్యులు రాశారట. ఋగ్వేదానికి చెందినటువంటి కౌశితకి ఉపనిషత్తులో గార్గ్యాయని అనే రాజు ఉద్ధారక ఆరునికి పరావిద్యను ఉపదేశిస్తూ ప్రాణము జీవానికి ప్రథమ తత్వమనియు, ప్రాణమే ఆత్మకు ప్రతీక అనియు, అదే జగత్తులో గల పదార్థాలన్నింటిని నడిపించుచున్నట్టి మూలతత్వం అనియు వర్ణించారు. అదే ఋగ్వేదానికి చెందిన కౌశితకి ఉపనిషత్తు ఉందట. అందులో గార్గ్యాయని అనే రాజుగారు ఉద్దాలక ఆరునికి పరావిద్య అంటే బ్రహ్మ విద్య అనమాట, దాన్ని ఉపదేశిస్తూ ఏం చెప్పారట? ప్రాణము జీవానికి ప్రథమ తత్వము. మనము ఈ ఆత్మ గురించి చెప్పేటప్పుడు ప్రాణము దాన్ని ఒక తత్వం అని చెప్తాము, ఒక ప్రతీక అని చెప్తాం అన్నమాట. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి శరీరాన్ని ఆత్మ విడిచి వెళ్ళినప్పుడు ఏం చెప్తాం మనం? ఆత్మ విడిచి వెళ్ళింది అనడం కన్నా ప్రాణం పోయింది అంటాం కదా. ప్రాణం అనే ఒక పదాన్ని ఉపయోగిస్తాం. అంటే ఏం చెప్తున్నారు? ఆత్మకి అది ఒక ప్రతీకగా చెప్పబడుతుంది అంటున్నారు. అదే జగత్తులో కదా పదార్థాలన్నింటినీ నడిపిస్తున్నటువంటి మూలతత్వం అని వర్ణించబడింది. ఎలా అయితే ఒక మనిషి, ఒక జీవుడి యొక్క ప్రాణాన్ని మనం ఆత్మ అంటున్నామో, ఎలా అయితే ఏ ఆత్మ అయితే మనల్ని ఒక జీవుని నడిపిస్తుందో, జీవాత్మని నడిపిస్తుందో, అలాగే ప్రపంచాన్ని కూడా ఒక ఆత్మ నడిపిస్తుంది కదా.
ఆత్మని ఏమంటున్నాం మనం? పరమాత్మ అంటున్నాం, మూలతత్వము అంటున్నాం. ఆ మూలం ఏదైతే మనకి ఉందో, ఆత్మ అనే మూలం ఏదైతే ఒక జీవుల్లో ఉందో, ఆ జీవాత్మలో ఉందో, అప్పటి వరకునే ఆ జీవాత్మ చైతన్యవంతంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మ మనల్ని వదిలి వెళ్ళిపోతుందో జీవుడు సెపరేట్గా, ఆ శరీరము వేరైపోయి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఋగ్వేదీయమైన ఐతరేయ బ్రాహ్మణులోని అంతిమ భాగమైనటిదియు అరణ్యకము. ఇందులో సృష్టితత్వం విపులంగా వివరించబడింది. ఋగ్వేదంలో కూడా దీని గురించి చెప్పబడిందట. ఐతరేయ బ్రాహ్మణులోని అంతిమ భాగం అంటది అరణ్యకము. అయితే ఇందులో సృష్టి గురించి చాలా విపులంగా రాయబడి ఉందంట. శరీరంలోని భిన్న భిన్న అవయవాలలో ఆయా అభిమాన దేవతల యొక్క ప్రవేశము వివరించబడింది. మనకేం చెప్తారంటే, మన శరీరంలో కూడా ఆయా అవయవాలకి, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కన్ను ఉందంటే ఆ దృష్టినిచ్చే ఒక శక్తి ఉన్నారు, ఆ శక్తి ఒక దేవత అన్నమాట. అలాగే ఒక నోరు ఉంది, మాట్లాడుతున్నాము అంటే ఆ వాక్ శక్తినిచ్చే ఒక దేవత ఉన్నారు. చెవులు ఉన్నారంటే ఆ శ్రావ శక్తినిచ్చే ఒక దేవత ఉన్నారు. అలాగా మన శరీరంలోనే ఎన్ని రకాల శక్తులు ఉన్నాయో అన్ని రకాల శక్తుల్ని ప్రేరేపించే దేవతలు ఉన్నారు. సో ఈ రకంగా మన శరీరంలో అంతమంది దేవతలు ఉన్నారు అని ఇందులో చాలా క్లియర్గా వివరించబడి ఉందట. మూర్ధమును అనగా తన నడినెత్తిన ఉన్న మాడు అనే బ్రహ్మరంధమునందు పరమాత్మ ప్రవేశించునని మనం చెప్పుకుంటాం కదా. మన నడినెత్తిన బ్రహ్మరంధ్రం ఉంటుంది, అక్కడ నుంచే పరమాత్మ ప్రవేశిస్తారట. జీవభావాన్న ఆత్మకు భూతాలతో అంటే జీవులతో తాదాత్మ్యం ఉంటుందని చెప్పబడుతుంది. జీవభావన, జీవుడు అనే ఆ భావం ఉందంటే ఆత్మకు ఆ జీవులతో తాదాత్మ్యం ఉంటుందని చెప్పబడుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఒక మనిషి పుట్టాడు అనుకుందాం. పుట్టినప్పుడు అతన్ని ఎవరైనా గమనించే ఉంటారు. పుట్టినప్పుడు మన ఆ బ్రహ్మరంధ్రము పైన అది గట్టిగా ఉండదు. క్లియర్గా పిల్లలు శ్వాస తీసుకుంటుంటే మనకి ఆ చర్మం ఇలా కదులుతూ కనిపిస్తుంది అనమాట. ఆ పైన రంధ్రం ఉన్నట్టు మనకి కనిపిస్తుంది. స్కిన్ ఉంటుంది, బట్ రంధ్రం కూడా మనకి రంధ్రాన్ని పైన ఒక స్కిన్, ఒక చర్మం ఉండి అది గట్టిపడదు అనమాట. వెంటనే కొన్ని రోజుల తర్వాత గట్టిపడుతుంది. సో ఆ బ్రహ్మరంధ్రం ఉంది కదా, ఆ పిల్లలు ఎప్పుడైతే పుడతారో ఆ రంధ్రంలోంచి పరమాత్మ మనలోకి వచ్చి మనలో ఉన్న జీవాత్మతో అది తాదాత్మ్యం చెందిపోతుంది. ఇంతకుముందు అదే చెప్పుకున్నాం కదా, యాక్చువల్గా ఆత్మ మనలో ఉండి ఆత్మ మనతో కలవాల్సిన అవసరం లేదు, కానీ అది మన దగ్గర ఉండి 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 ఎలా అయితే ఒకళ్ళ ఇంట్లో మనం ఒక 4 రోజులు ఉంటే వాళ్ళ కష్టమైన సుఖమైన మనం కూడా అనుభవించేసినట్టు ఫీల్ అవుతామో, అదేదో మనదే అన్నట్టు ఫీల్ అవుతాం. ఎందుకంటే అది ఇంట్లో ఉన్నాం కాబట్టి దాని ప్రభావం మన మీద ఉంటుంది. అలాగా ఆత్మకి సంబంధం లేకపోయినా పరబ్రహ్మ ఆ బ్రహ్మరంధ్రం గుండా మనలోకి ప్రవేశించి ఆ జీవాత్మలో తదాత్మ్యం చెందుతూ ఉంటారనమాట. ఆ జీవుడి యొక్క ఏ వాళ్ళు సుఖదుఖాలు అనుభవిస్తున్నారో అది కూడా ఇవన్నీ నాకే చెందాయి అన్నట్టు తాదాత్మ్యం చెందుతూ ఉంటుంది. ప్రజ్ఞానమే అన్నింటికీ మూల కారణమనియు అదే సర్వోపాధి వినుర్ముక్తమైన బ్రహ్మమనియు నిరూపించబడింది. ప్రజ్ఞానమే, మనము జ్ఞానం సంపాదించి చెప్పాం కదా, విజ్ఞానం అనేది కేవలం మనం బయట సైన్స్లోనూ బుక్స్లోనూ చదివేది. ప్రజ్ఞానం అనేసరికి భగవంతుడి ఆత్మ గురించి మనం తెలుసుకోవడం. సో అది మూలమని, నువ్వు ఎంత బాహ్య ప్రపంచం గురించి తెలుసుకున్నా ఎప్పటి వరకు జ్ఞానాన్ని సంపాదించవు, ఆత్మజ్ఞానాన్ని ప్రజ్ఞానాన్ని సంపాదించవు, నిజమైన విద్య నీకు లభించలేదని అర్థం అన్నమాట. అయితే ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని సంపాదించామో సర్వోపాధి వినుర్ముక్త, మనకి ఏదైతే ఉపాధి గురించి మనం అనుకుంటున్నాం, ఉపాధి అంటే మనం ఈ వేసుకున్న శరీరం, ఈ శరీరమే నేను అని ఏదైతే అనుకునే వాళ్ళము, ఆ ఉపాధి నేను కాదు, నాలో ఉన్న ఏ ఆత్మ అయితే ఆ పరబ్రహ్మ ఒక అంశగా నాలో ఉన్నారో ఆ అంశం నేను తప్పితే, ఆత్మ నేను తప్పితే ఈ పైన ఏ ఉపాధులతో ఉన్నానో అది మనిషి రూపమవని, వృక్ష రూపమవని, జంతు రూపమవని, అవి అయితే మనం కాదు, లోపలున్న కేవలం ఆత్మ మాత్రమే నేను అని
తెలుసుకున్నప్పుడు బ్రహ్మమని నిరూపించబడుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించామో సర్వోపాధి అందరిలో ఎన్ని రూపాలైనా మారని అందులో ఉన్నది బ్రహ్మ అనుకుంటా. ఇంతకుముందు ఒక కుక్క వస్తే అయ్యో కుక్క వచ్చింది లోపల అని కొంచెం చీచి అని ఒక వర్డ్ వాడేవాళ్ళరు కదా. స్టార్టింగ్లో ఏమైనా తెలియనప్పుడు మనం చీచి అని వాడతాం, యూజువల్లీ కుక్క వచ్చింది అని అంటారు. కానీ ఎప్పుడైతే జ్ఞానం సంపాదిస్తామో వాటిని చీచి అనే వర్డ్ వాడలేమన్నమాట. ఎందుకంటే అందులో కూడా స్వామివారి అంశం ఉంది అని తలుచుతాం అనమాట. ఇంతకుముందు అవి వస్తే ఏదో వచ్చే వెళ్ళిపోయి, ఇప్పుడు అవి వస్తే అయ్యో వాటిలో ఆకలి ఉంటుందట, స్వామివారు చెప్పారు వాటికి కూడా తీర్చాలట, మన దగ్గర ఉన్నది ఏదో తీసుకొని వెళ్ళి కాసింత దానికి పెడతాం అనమాట. ఇలాంటి మార్పులు వస్తూ ఉంటాయి. మన ఆలోచన ధోరణి అవని, మన ప్రవర్తన ధోరణి అవని, ఆఖరికి మనలో ఉన్న శాంతి అవని, ఆ శాంతి అంతా పోయి శాంతి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఏది లేదో అది కావాలని మనకి ఒక ఆలోచన ఉండేది. దాన్ని సంపాదించాలి, శరీరాన్ని సుఖపెట్టాలి, ఈ ప్రపంచంలో ఏదేదేదో సంపాదించాలి, మిగిలిన వాళ్ళకన్నా అందమైన భావన ఉండాలి, మిగిలిన వాళ్ళకన్నా అందమైన జీవన స్థితి ఉండాలి అనుకునే మనము ఏ రోజైతే జ్ఞానం తెలుసుకుంటూ పోతూ ఉంటామో, ఏ భవనం గురించి, ఏ శరీరం గురించి తపన పడ్డామో ఇవన్నీ శాశ్వతం కాదు, శాశ్వతమైన ఆ ఆత్మని నేను పొందాలి అనే స్థితికి వెళ్తూ ఉంటాం అన్నమాట. కావున గురుపదేశము, గురు కటాక్షము ద్వారా సర్వవ్యాపకమైన శుద్ధ బ్రహ్మస్వరూప సాక్షాత్కారం లభించినని చెప్పబడుతుంది. అయితే ఇక్కడ ప్రజ్ఞానం సంపాదించడం వరకు బాగుంది. జ్ఞానం సంపాదిస్తూ పోతూ ఉంటాం ఏదో రూపంలో, ఏదో చదవడంలోనో లేకపోతే గురువు గారి ఆదేశంలోనో ఇంకోటో చేస్తాం. కానీ చేసినంత మాత్రాన మనకి ఆత్మ సాక్షాత్కారం దొరుకుతుంది అంటే దొరకదు. అక్కడ ఏం చెప్తున్నారు, గురువు గారి అనుగ్రహం మన మీద ఉండాలి, లేకపోతే భగవంతుని అనుగ్రహం మన మీద ఉంటే అప్పుడు కదా మనం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతాం అంటున్నారు. మరి గురువు గారు అనుగ్రహం కావాలి అంటే ముందు మనం ఏమంటారు, మనకి ఉన్న ఆవరణ విక్షేప దోషాలని మనం తీసిపడేయాలంటున్నారు. ఇప్పటి వరకు పాత్ర శుభ్రపడుతూ అప్పటి వరకు అందులో మంచి పాలు పోసినా ఏం లాభం, ఆ పాలు ఏమి నిలకడగా ఉండవు కదా, వెంటనే అవి పాడైపోతూ ఉంటాయి. అందుకని ఏమవుతుందంటే స్వామివారి అనుగ్రహం కావాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మనకి ఇవన్నీ చెప్తారనమాట. నీలో ఉన్న ఆవరణ విక్షేప దోషాలన్నింటినీ పోగొట్టుకో అని చెప్తూ ఉంటారు. దమము సమము అవి ఎన్ని రకరకాలుగా నిన్నటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం కదా. సో ధర్మబద్ధమైన జీవితం ఉండాలి, శారీరకంగా కానీ మానసికంగా కానీ శుద్ధితో ఉండాలి, అన్ని రకాలుగా ఆలోచనలు మారాలి. ఇవన్నీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళి చాలాసేపు ధ్యానంలోనూ ఉన్నంతసేపు భగవంతుని నామస్మరణలోనూ ఆయనకి దగ్గరలోనూ ఉంటే ఏదో క్షణంలో, అది ఒక క్షణమే పడుతుంది, ఏ క్షణంలో స్వామివారి అనుగ్రహం ఇస్తారు అనడానికి ఏమీ పర్టికులర్ టైం లేదు. కొంతమందికి 10 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 10 నెలలే పట్టచ్చు. గట్టిగా చేసేస్తే 1 నెల రోజుల్లో సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాగే ఊరికనే చేసుకుంటూ పోతే జీవితం గడిచిపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఇంత అంత అని చెప్పడానికి ఏముండదు. ఎంత అంటే నువ్వు ఎంత శుద్ధిగా ఉంటావో, నువ్వు ఎంత సాధన చేయగలుగుతావో అంత గమ్మున భగవంతుడి అనుగ్రహము, గురువు గారి అనుగ్రహం కలుగుతుంది. ఆ అనుగ్రహం కలిగిన వెంటనే మనకి ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇంకా మనకి ఈ శరీరం అని, ఈ బాహ్య ప్రపంచం అని లంపటాలు ఏమీ లేకుండా, ఏదో లేదని అశాంతి కానీ ఏదో పొందాలని అవగాని ఇవన్నీ లేకుండా మంచి శాంతిని పొంది సరి అయిన ఏ స్థితికి వెళ్ళాలో, ఏ గమ్యాన్ని చేరాలో అక్కడికి వెళ్తాం అన్నమాట. సర్వం శ్రీరమణ చరణారవిందార్పణమస్తు.